ఎప్పుడైతే హాస్పిటల్లో తల్లి చచ్చిపోయిన పిల్లగాడు కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికే వెళ్ళలేదు. చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు అధ్యక్ష, వాళ్ళ ప్రైవేట్ వీళ్ళు. చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరిని తీసి లోపల యాడ్ చేస్తా అని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా ఇద్దరు చనిపోయిండ్రు, మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి, మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది, మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిండ్రు కదా వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికారు రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపల వాళ్ళ ఎంబడున్న అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ పోయి హీరో గారికి బయట చనిపోయినరు, పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో 12 గంటల సమయంలో రాత్రి 12 గంటల సమయం అట్టిట్టుగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ అంటే తల్లి చనిపోయి పిల్లగాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోషపెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష. థియేటర్ లోపల మీ సినిమా చూసిన కొంచెం సేపటికి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు, నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లం అవుతుంది సార్ ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్టింగ్ కొంచెంసేపు నేను వెళ్ళిపోయా, నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే. నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట, ఇలా కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా. అంటే నాకు తెలియదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలియదు, ఐ హ్యాడ్ నో ఐడియా. ఎందుకంటే నేను నా పిల్లల్నే పక్కన పెట్టుకున్నా, నా వైఫ్ నా కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు, నాకు తెలియదు. నిజంగా అలా జరిగి ఉంటే నాకు తెలిసి ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా, మినిమం కదా ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా, నాకు తెలియని కూడా తెలియదు. సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే నేను వదిలేసి వెళ్ళిపోయా. అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తున్నాను ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వేస్తుంది. పిల్లలు ఉన్నారు సార్, పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను, నాకు నా పిల్లలు అంటే ఎంత ఇష్టం తెలుసు, ఎవరైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా, అలాంటి నాకు క్లూ కూడా లేదు. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిన నెక్స్ట్ డే నాకు మార్నింగ్ తెలిసి ఇలా చనిపోయారంటే షాక్ అయ్యాను నేను. తిను కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తాడు, ఇది కావాలని ఎవరో చేసే పరిస్థితి, నాకు కూడా పిల్లలు ఉన్నారు కదా, ఆ వయసు కొడుకు నాకు ఉన్నాడు, నేను ఎలా చేస్తాను అంటే ఇప్పుడు అదే దీంట్లో ఇప్పుడున్న అసలు అర్థం కావాల్సిన పాయింట్ అదే. శాసనసభ వేదికపై పోలీసును కోట్ చేస్తూ ముఖ్యమంత్రి చేసిన అధికారిక ప్రకటన. అవును, ఇది మనకు అండలేను, ఏదో ఇండియా టుడే ఆస్తక్ షోలో అన్నాడు, ఓ పొలిటికల్ లీడర్ అన్నాడు అన్నది కాదు కదా. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ కోటింగ్ ద పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నాకు చెప్పాడని కూడా చెప్పాడు. అవును, సో కోటింగ్ ద పోలీస్ అఫీషియల్గా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పాడు. అంటే ముఖ్యమంత్రి ఒక ఎమోషన్ చెప్తున్నారు, ప్రజలు ఒక తల్లి చనిపోతే సినిమా హీరో స్పందించడా, చనిపోయిందని చెప్పినాక కూడా బయటికి రాడా, తర్వాత కూడా చనిపోయిందని తెలిసాక కూడా రోడ్ షో చేస్తాడా, నా క్యారెక్టర్ అసాసినేషన్, నాకు పోలీసులు ఎవరు ఏమీ చెప్పలేదు, నాకు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఏమీ తెలియదు అని అంటున్నారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఏమీ తెలియదు అన్నది కొద్దిగా నమ్మటానికి ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఆ సినిమా థియేటర్లో ఉండగా తెలియదు అని అల్లు అర్జున్ అంటే దట్ ఈస్ వన్ వర్షన్, తెలుసు పోలీసులు చెప్పారనేది ముఖ్యమంత్రి వర్షన్, విచ్ కెన్ బి కంటెస్టెడ్ బోత్. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా తెలియదు అంటున్నాడు. సాధారణంగా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు తెలియకుండా ఉంటుంది, ఆ టీవీలు అన్నింటిలో వస్తుంటాయి, ఎవరెవరు చెప్తారు కదా, ఓకే వచ్చాయన వెంటనే వచ్చి ఇమీడియట్గా నిద్రపోడు కదా. సో తాను బయటకు వచ్చాక జరిగిన పరిణామాలు వార్తలు అందరూ చూస్తారు కదా, తెలియకుండా ఎలా ఉంటుంది అది. సో వాళ్ళ టీం వాళ్ళు ఎవరెవరు చెప్తారు. అవును, సో తెలియదు అంటే కొద్దిగా ఆశ్చర్యంగానే ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఒక పర్సన్ చనిపోయారు అంటే నమ్మడానికి వీలుగా లేదు.
అందులో అయితే అక్బరుద్దీన్ ఓవైసీ వాదన ఏంటంటే ఆయనకు వెళ్ళి చెప్తే పోలీస్ వాళ్ళు ఎవరో చెప్తే ఇలా అయితే సినిమా హిట్ అవుతుంది అన్నాడని ఓవైసీ అంటాడు. అల్లు అర్జున్ అన్నట్లు రేవంత్ రెడ్డి దాన్ని ప్రస్తావించి నేను వాలిడేట్ చేయలేను, ఒక బాధ్యత కలిగే పొజిషన్లో ఉండి నాకు తెలియదు నేను అది చెప్పలేను, కానీ నేను కూడా విన్నాను అన్నాడు. కానీ అలా అంటానా నేను అని అల్లు అర్జున్ అంటున్నాడు. ఈ ప్రాసెస్లో నెక్స్ట్ డే మార్నింగ్ వరకు నాకు తెలియదు అన్నది మళ్ళీ అక్కడ అనుమానం. అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పింది కొంత ఆశ్చర్యంగానే ఉంది. అంటే ఆ తొక్కిసలాట జరిగి ఓ మనిషి చనిపోతున్న ఆ సినిమా హిట్ అవుతుందని అల్లు అర్జున్ అన్నాడు అని. సాధారణంగా ఏ మానవత్వం ఉన్న వాళ్ళు చావును కోరుకోరు కదా. అందులో అల్లు అర్జున్ పైన ఆ రకమైన భయంకరమైన ఆరోపణ ఓవైసీ చేస్తున్నాడు అక్బరుద్దీన్ ఓవైసీ. బట్ ఆయనకు కూడా ఎవడు ప్రూఫ్ లేదు కనుక మనం ఏమీ దానికి సమాధానం చెప్పలేము. కానీ అంత అమానుషంగా మనిషి ఉంటాడా అని ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు నాకు తెలియదు అంటున్నాడు. దట్ ఈస్ సంథింగ్ టు సీరియస్లీ సర్ప్రైజ్. ఎందుకంటే సినిమాల్లో ఎవరు నాకు చెప్పలేదు అంటే ఓకే, అది చెప్పారని ముఖ్యమంత్రి అంటున్నాడు, చెప్పలేదని అల్లు అర్జున్ అంటున్నాడు. తర్వాత కారులో వెళ్ళేటప్పుడు ఎక్కడో ఒక చోట ఇంటికి వెళ్ళాక రాత్రైనా తెలుస్తుంది కదా, టీవీ పెడితే తెలుస్తుంది కదా ఏం జరిగింది అని. ఎందుకంటే అది పెద్ద వైరల్ కూడా సార్. అసలు వైరల్ అయ్యి మొత్తం ప్రపంచమంతా, మీరు ప్రపంచమంతా స్టాంపీడ్లో చనిపోయారని వార్తలు వస్తుంటే అల్లు అర్జున్కు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు తెలియదు అంటే కొంచెం నమ్మడానికి వీలుగా లేదు. మరి ఎవరు ఎందుకు చెప్పలేదు? మరి ఆయన టీం వాళ్ళు ఎక్కడ పోయారు? పెద్ద టీం ఉంటుంది కదా. సో మరి ఇది దాని సర్ప్రైజింగ్. అందువల్ల ఇలా అన్ని క్వశ్చన్సే ఉన్నాయి, ఇప్పటికీ ఆన్సర్స్ లేవు.